నమస్తే అండి, నేను రజాక్. ఇదొక షార్ట్ వీడియో. ఒక జనసేన పార్టీ కార్యకర్త, పవన్ కళ్యాణ్ గారి హార్డ్ కోర్ అభిమాని సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు అనమాట. ఏం లేదు, ఈ రోజున మనందరికి కూడా తెలిసిందే, ఈ లోన్ యాప్స్ కావచ్చు, ఈ ఫైనాన్స్ కంపెనీలు కావచ్చు, అదేవిధంగా ఈ బెట్టింగ్ యాప్స్ కావచ్చు, అదేవిధంగా కొన్ని సందర్భాల్లో అప్పులు తీసుకున్న హయ్యర్ వడ్డీకి, అత్యధిక వడ్డీకి అప్పులు తీసుకోవడం కారణంగా కావచ్చు, చాలామంది జనం అనేక అవస్థలు పడుతున్నారు. ఈ రోజున ఇలాంటి దాంట్లోనే జనసేన పార్టీ కార్యకర్త చనిపోయినాడు. పరువు తీశారని చెప్పేసి, అంటే ప్రతి నెల నేను ఈఎంఐ కడతానే ఉన్నాను, అయినప్పటికీ కూడా ఇంటికి వచ్చి నన్ను అవమానించి చాలా ఇబ్బంది పెట్టారని చెప్పేసి అతను సూసైడ్ చేసుకోవడం జరిగింది. అసలు దీనికి సంబంధించి ముందు చూసిన తర్వాత గుడివాడకు చెందినటువంటి జనసైనికుడు రావి సత్యబాబు విస్తార్ ఫైనాన్స్ కంపెనీ వద్ద దాదాపు 7,80,000 రూపాయలు బట్టి లోన్ తీసుకోవడం జరిగింది. విస్తార్ ఫైనాన్స్ వాళ్ళ దగ్గర 7,80,000 లోన్ తీసుకోవడం జరిగింది. క్రమం తప్పకుండా ఈఎంఐ కూడా చెల్లించేవాడు. అయితే భారీ అనారోగ్యం కారణంగా ఈ నెల కట్టలేకపోవడం అయితే జరిగింది. ఆ విషయం అతడు సదరు కంపెనీకి చెప్పినప్పటికీ కూడా ఆ కంపెనీ ప్రతినిధులు ఇంట బయట ఆయన పరువు తీశారు. ఈ అవమానం భరించలేక సత్యబాబు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకు కారణం విస్తార్ ఫైనాన్స్ సంస్థ అని చెప్పేసి ఫేస్బుక్లో పెట్టి మరీ ఆయన సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఎంత మానసిక వేదనకు గురైతే సూసైడ్ చేసుకుంటాడు. వాళ్ళు ఎంతలో అవమానిస్తే, రీసెంట్గా తమిళనాడులో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. ఎవరో డ్వాక్రా మహిళ అంట, ఆమె డబ్బులు కట్టలేదని చెప్పేసి బ్యాంక్ అధికారులు ఆమె ఇంటికి వెళ్ళి వంట వార్పు పొయ్యి పెట్టి మరి వంట వార్పు చేసి అదో రకమైన నిరసన తెలియజేశారు. కట్టాలి, లెక్క ప్రకారం తప్పనట్లు కట్టాల్సిందే తీసుకున్న తర్వాత, కానీ ఒక వెసులుబాటు కల్పించవచ్చు కదా. ఒక 2 నెలలు 3 నెలలు అందకపోవచ్చు. అలాంటి సిచ్యువేషన్, ఇప్పుడు అతనికి అనారోగ్య సమస్య వచ్చి ఇబ్బంది పడిపోయి ఒక్కసారిగా కుటుంబం కుప్పకూలిపోతే అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళ రక్తాలను ఎలా లాక్కుంటారు? ఇప్పుడు విజయ్ మల్య ఉన్నాడు, మీరు ఏమైనా చేయగలిగినారా? నీరవ్ మోడీ ఉన్నాడు, ఏమైనా చేయగలిగినారా? పెద్ద వాళ్ళు మాత్రం ఏమీ చేయలేం. కానీ చిన్న వాళ్ళు 5 లక్షలు 10 లక్షలు లోన్ తీసుకొని వాటిని కట్టకపోతే వాళ్ళని హింసించి చంపి, మొన్నైతే రైతును కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి. ఒక రైతు అయితే సూసైడ్ చేసుకున్నాడు ఈ బ్యాంకు పెట్టే తాళలేక, వాళ్ళు పెట్టే ఇబ్బందులను తాళలేక. సత్యబాబు రావి వచ్చేసి ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడు అనమాట. సో ఆ పోస్ట్ చూసిన తర్వాత దానికి సంబంధించి కూడా మనం మాట్లాడదాం. అతను ఏం చెప్తున్నాడంటే 6 అవర్స్ బ్యాక్ పెట్టాడంట, అంటే చనిపోక ముందు, మా ఆవిడికి బాగోక 6 నెలల నుంచి ఇబ్బంది పడుతూ 5వ తారీఖుని కట్టాల్సిన ఈఎంఐని 25వ తారీఖుని కడుతున్నాను. ఈ నెల మనీ అడ్జస్ట్ అవ్వకపోవడంతో విస్తార బ్యాంకు వాళ్ళు ఇంటికి వచ్చి నోటీసులు అంటించడం జరిగింది. 1 నెల టైం ఇవ్వండి, లోన్ క్లియర్ చేస్తాను అని చెప్పాడు ఈ కుర్రాడు. అయినా వినకుండా నోటీసులు పెట్టారు. నా చావుకి కారణం గుడివాడ, విజయవాడ విస్తార బ్యాంకు రికవరీ రౌడీలు, గుడివాడ బ్యాంకు మేనేజరు పి సుధాకర్, క్రెడిట్ మేనేజర్ భవానీ, వీళ్ళ టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా ఫ్యామిలీకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. మిస్ యూ ఫ్యామిలీ మెంబర్స్, మిస్ యూ పోరంకి ఆటో యూనియన్ ఫ్రెండ్స్, ఐఎఫ్టియు విజయవాడ యూనియన్ ఫ్రెండ్స్, మిస్ యూ జనసైనికులారా, పద్మ, ఓంకార్, రఘు మిస్ యూ, అమ్మా నాన్న, అన్నయ్య మిస్ యూ అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టి అతడు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీనికి కారణం ఎవరు? అవును, మీ దగ్గర తీసుకున్నాడు, అతను కట్టకుండా మిమ్మల్ని హింసిస్తూ ఉంటే, ఒక 2 నెలలు 3 నెలల పాటు హింసిస్తూ ఉంటే మీరు అతని మీద అలాంటి చర్యలు తీసుకున్నా తప్పు లేదు. కానీ ఇష్టం వచ్చినట్టుగా ఇంటి మీద పడిపోయి అతన్ని ఇబ్బంది పెట్టి అతని పొరువుని బజారుకి ఇచ్చి వాళ్ళ ఆవిడికి బాగోలేదని చెప్పినప్పటికీ కూడా వినకుండా అతను హింసించారు. ఇప్పుడు మహా అయితే ఆ బండి ఏదైనా లోన్ కట్టాలని చెప్పేసి బండి ఏదైనా తీసుకుంటే ఆ బండి ఎత్తిపోతారు, అంతకుమించి ఏం చేయగలుగుతారు? అయ్యో బతుకున్నప్పుడు తీసుకుపోవచ్చు, అట్లీస్ట్ మంచి బతుకునేటోడు. చిన్న పిల్లోడు ఉన్నట్టున్నాడు ఆయనకి, ఒక చిన్న పిల్లోడు, భార్య, అరే కుటుంబం మొత్తం రోడ్డున పడిపోయింది కదా. ఆ పాపం మీకు తగలకుండా ఉంటుందా? ఆ పాపం మీకు తగలకుండా ఉంటుందా? ఇలాంటి ఎన్ని జీవితాలు లోన్ యాప్స్ విషయంలో ఎంత దారుణం అంటే, లోన్ యాప్ తీసుకుంటే కనుక, లోన్ ఫైనాన్షియల్ అవసరాలు వచ్చేసి తీసుకుంటే కనుక అతను 1 నెల కట్టకపోతే అధిక వడ్డీలు మళ్ళీ ఆడికి 10 రూపాయలంట, 12 రూపాయలంట, 15 రూపాయలంట వడ్డీ. కట్టకపోతే ఫోన్లు చేసి, వాళ్ళ ఫోన్లు ఎత్తకపోతే వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్లో ఎవరికైతే ఫోన్ నెంబర్లు ఉంటాయి వాటన్నిటికీ ఫోన్లు చేసి, ఆ ఫోటోలు ఏవైతుంటాయి వాళ్ళ ఫోటోలు, పర్సనల్ ఫోటోలు ఏవైతుంటాయి వాటన్నిటిని మార్పులు చేసి వాళ్ళని ఎంత హింసించారంటే, ఎంత హెరాస్ చేశారంటే, చివరాఖరికి ఇలా ఎన్నో వేల మంది ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయారు. ఇటీవల కూడా జరిగిన సంఘటనలు. చివరాఖరికి కళ్యాణ్ దిలీప్ లాంటి వాళ్ళు బయటకు వచ్చి దీని మీద పిల్లేసి కోర్టులో పోరాడితే కానీ దీని వెనకాల ఉన్నాడు ఎవడో జైల్లో పడేసినప్పుడు, అయినప్పటికీ ఇప్పటికీ ఆగలేదు, జరుగుతూనే ఉన్నాయి.
ఈ విధంగా ఒక జనసేన పార్టీ అభిమాని కార్యకర్త 6 నెలల నుంచి డబ్బుకి ఇబ్బంది పడుతున్నా 5వ తారీఖు కట్టాల్సింది 25వ తారీఖు కడుతున్నాడంట. ఈ నెల అవ్వదు, కుదరదు, నా మా వైఫ్ హెల్త్ బాగాలేదని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు వినకుండా అతన్ని హింసించడంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అతని చావుకు కారణం ఆ బ్యాంక్ వాళ్ళే అవుతారు. అతని చావుకు కారణం పెద్ద వాళ్ళు ఎందుకు వదిలేస్తారు? మీరు కూల్ డ్రింక్లు ఇచ్చి మరి కూర్చోబెడతారు కదా. చేతులు ఎత్తేసినటువంటి బ్యాంకుల విషయంలో మీరు ఏం చేస్తారు? వాళ్ళు మాత్రం పట్టించుకోరు. కానీ చిన్న చితక రైతులు 7,80,000 అప్పు అంటున్నారు, లోన్ అంటున్నారు. ఎందుకు కట్టడో? 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఈఎంఐ పెట్టుకుని ఉంటాడు, లేదా 3 సంవత్సరాలు పెట్టుకుని ఉంటాడు. కొంత కడతాడు కదా. టార్చర్ చేసి ఆ టార్చర్ తాళలేక ఈ రోజున ఒక జనసేన పార్టీ కార్యకర్త పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని చచ్చిపోయినటువంటి పరిస్థితి. మరి ఇతనికి ఏమైనా ఇన్సూరెన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయో లేదో చూడాలి. మరి దీనికి క్లెయిమ్ కాకపోవచ్చు. జనసేన పార్టీకి సంబంధించి ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ కావాలి వీటికి. ఎందుకంటే ఇది సూసైడ్ కదా. సూసైడ్కి క్లెయిమ్స్ ఉండవు అనమాట. కేవలం యాక్సిడెంటల్ పాలసీస్ మాత్రమే. జనసేన పార్టీ నుంచి తీసుకున్న, టీడీపీ పార్టీ దగ్గర నుంచి తీసుకున్న 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్లు ఏవైతే ఉన్నాయో అది ప్రమాదవశాత్తు మరణిస్తే మాత్రం ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి అయితే ఉంటుంది. మరి లోకల్గా ఉండేటటువంటి పార్టీ క్యాడర్ ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళండి. గుడివాడ నియోజకవర్గానికి సంబంధించిన క్యాడర్ ఎవరైతే ఉన్నారో ఈ సత్యబాబు రావితో ఏమన్నా టచ్లో ఉన్నోళ్ళు ఎవరైనా ఉంటే కనుక తీసుకొని వెళ్ళండి, ఇళ్ళకి వెళ్ళండి. వాళ్ళ ఇంటికి వాళ్ళకు ఒక భరోసా అనేది చెప్పండి. పార్టీ తరఫున కుదిరితే దాన్ని ఆర్థిక సాయం చేసే ప్రయత్నం కూడా చేయండి. ఎందుకంటే ఆమె హెల్త్ కూడా, వాళ్ళ వైఫ్ హెల్త్ కూడా బాగాలేదని చెప్పేసి తెలుస్తుంది. సో దయచేసి లోకల్గా ఉన్నటువంటి జనసేన పార్టీ క్యాడర్ కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లోకల్ నాయకులు కావచ్చు, వెంటనే ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఏంటనేది అట్లీస్ట్ మీ చేతిలో ఎంతైనా ఉంటే 10వ పరకో వాళ్ళకి సాయం చేయండి, వాళ్ళకి భరోసా ఇవ్వండి. జనసేన పార్టీ ఒకటి ఉన్నదనేది మీరైతే ఈ సందర్భంగా చెప్పండి. ఎందుకంటే ఒక జెండా పట్టుకున్నాడంటే ఇంకా వేరే జెండాని మోయడానికి ఇష్టం లేకనే విషయాన్ని అర్థం చేసుకోండి. సో అలాంటి కార్యకర్త చివరాఖరికి అతను చచ్చిపోతా కూడా జనసేన పార్టీ కార్యకర్తలకి అతను చెప్పి చచ్చిపోయాడంటే అర్థం చేసుకోండి ఆయనకి జనసేన పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమ, ఆ తపన ఎలాంటిదో. బట్ అతను ఈ సమాజాన్ని గెలవలేకపోయినాడు, సమాజమే గెలిచింది అతని మీద. ఏదేమైనప్పటికీ కూడా అతని ఆత్మకి శాంతి చేకూరాలి, ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. చేయకండి, ఆత్మహత్య చేసుకోకండి. చాలా మార్గాలు ఉన్నాయి చేయడానికి. ఇక్కడ కాకపోతే వేరే చోటుకి వెళ్ళి ఏ పని చేసుకోవచ్చు. చివరికి రోడ్డు మీద ఏ పని అవ్వకపోతే రోడ్డు మీద చిన్న కొట్టు పెట్టుకున్నా కానీ జీవితం సాగుతుంది. ఒక 5 లక్షలు, 1,00,000, 2 లక్షలు పెట్టి చిన్న హోటల్ పెట్టుకున్నా, లేదు 1,00,000 కూడా అవసరంలా, 50,000తో ఒక చిన్న హోటల్ పెట్టుకున్నా గడుస్తుంది. మీ ఊళ్ళల్లో మీ ప్రాంతంలో మీకు అవమానం జరిగిందని తెలిస్తే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోండి. హైదరాబాదు, బెంగళూరు లాంటి సిటీకి వెళ్ళిపోండి. అక్కడ మనం ఎలా బతికినా ఎవడో ఏం పట్టించుకోడు. అర్థమైందా? దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు. మీకోసం మీ ఫ్యామిలీ, మీ తల్లిదండ్రులు నాకు తెలిసి వయసులో పెద్దోళ్ళు, వాళ్ళ వయసు ఎంత కదన్నా 65 నుంచి 70 ఏళ్ళ మధ్యలో ఉండుంటారు. సో వాళ్ళు ఈ టైంలో ఇది చూడాల్సింది కాదు. ఏ తల్లిదండ్రి కూడా తన కొడుకో కూతురో వాళ్ళకంటే ముందు వెళ్ళిపోవాలని ఎప్పుడు కూడా అది అసలుగా వాళ్ళ ఊహల్లో కూడా ఉండదు. అది జరగకూడదు. జరిగితే కనుక వాళ్ళు సివియర్ హెల్త్ ఇష్యూస్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు చాలా ఇబ్బందులు పడతారు. దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఇలాంటిది ఏదైనా క్రిటికల్ సిచ్యువేషన్ వస్తే ముందు పార్టీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి, లేదా కార్యకర్తల దృష్టికి తీసుకురండి. లేదు ఎవడో హెల్ప్ చేయట్లేదు అనుకుంటే ఏదైతే మీరు చేసే పని ఉందో అక్కడ వదిలిపెట్టేసి ఆ ప్రాంతం వదిలిపెట్టి వెళ్ళిపోండి. దరిద్రం పోతుంది. ఏం కాదు. మీ మహా అయితే మీ పరువు కొంతకాలమే. మీరు పైకి వస్తే ఎవడో వాటిని పట్టించుకోడు. అర్థమైందా? సో దయచేసి ప్రాణాలు తీసుకోవద్దు. ప్రాణాలు తీసుకోవడం వల్ల ఏ ఉపయోగం లేదు. సో నేను మరీ చెప్తున్నా, పార్టీలు ఖచ్చితంగా మాట్లాడినా సరే, సామాన్య ప్రజలైనా సరే ఇలా ఏదైనా అప్పు చేస్తే దయచేసి దాన్ని తీర్చాలన్న ఇంటెన్షన్ ఉంచుకోండి. కానీ వేరే చోటుకి వెళ్ళి పని చేసి ఏదో ఒక రూపాయని తీర్చడానికి ప్రయత్నం చేయండి తప్ప ఎట్టి పరిస్థితుల్లో చావు అనేది మార్గం కాదు. ఇప్పుడు ఈ రోజున మీ వైఫ్ ఉంది, మీ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళంతా కూడా రోడ్డును పడ్డట్టే అనే విషయాన్ని అయితే మీరు గమనించండి. సో ఇది వెరీ బ్యాడ్. ఎలా రియాక్ట్ అవ్వడం అర్థం కాలేదు. ఈ బ్యాంకులన్నీ ఇలాగే ఉంటాయి, ఈ లోన్ యాప్స్ ఇలాగే ఉంటాయి, రికవరీ ఏజెంట్లు కూడా అలాగే ఉంటారు. దయచేసి వీలైనంత వరకు మన సొంత కష్టార్జితం, మన ఏదైతే బంగారం ఉంటే ఆ బంగారం పెట్టుకొని తీర్చుకోండి తప్ప, లేదంటే ఇళ్ళకైతే ఇళ్ళకైతే బ్యాంకులో పెట్టడం తప్ప డైరెక్ట్ లోన్లు పెట్టకండి. అది పెద్ద తలపోటు. వాళ్ళు టార్చర్ కొట్టేది అది మీరు భరించలేరు. సో దయచేసి వెహికల్ లోన్ తీసుకునేటప్పుడైనా సరే మీ దగ్గర ఒక మాదిరి డబ్బు ఉంటే మాత్రమే వెళ్ళండి, లేదంటే అద్దె ఆటోలో అద్దె బస్సులో తిప్పుకోండి. దయచేసి తలకు మించిన భారాన్ని పెట్టుకొని సఫర్ అవ్వద్దు. ప్రాణాన్ని తీసుకునే అంత ఏం లేదు ఈ భూమి మీద. దేవుడు ఎప్పుడైతే మనల్ని తీసుకుపోతాడో అప్పటి వరకు మనం ఈ భూమిని వదిలి వెళ్ళకూడదు అనే విషయాన్ని మీరు గమనించండి. మరీ ముఖ్యంగా జనసేన పార్టీ కార్యకర్తలు
కుర్రోళ్ళు ఉంటారు, ఏదో చదువులో లాస్ వచ్చిందనో, అమ్మాయి నో చెప్పిందనో, అమ్మ నాన్న తిట్టారనో, లేదంటే అనుకున్న ఉద్యోగం రాలేదనో, దయచేసి ఇలాంటి డెసిషన్ తీసుకోబాకండి. నేను లైఫ్లో చెప్తే ఆశ్చర్యపోతారు. ఏమి చదువుకోకుండా ఈ రోజున ఒక 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 ప్లేస్లో వెయిటర్గా జాబ్ చేయడం స్టార్ట్ చేసి వేరొక ప్లేస్లో అదే హోటల్లో మేనేజర్ అయినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు తెలిసిన వాళ్ళు. ఏమీ లేవు, ఒకప్పుడు తింటానికి కూడా తిండి లేదు, ఆ హోటల్లో వెయిటర్ జాబ్కి పోయిన వాళ్ళు, ఆ తర్వాత క్యాషియర్, ఆ తర్వాత పంచలంచెలుగా ఎదిగి అక్కడ పని నేర్చుకొని పైకి ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దయచేసి ఆత్మహత్య అసలు దేనికి కూడా సమాధానం కాదు. ఏ పని చేసినా మనకేం కాదు. మీ ఊళ్ళో మీకు అవమానంగా భావిస్తే పరాయి ఊరికి వెళ్ళిపోండి, పరాయి రాష్ట్రానికి వెళ్ళిపోండి, లేదా పరాయి జిల్లాకి వెళ్ళిపోండి. మీకు వేరే రాష్ట్రం, ఇప్పుడు బెంగళూరు, కన్నడ, లేదంటే కర్ణాటక, లేదంటే నార్త్ ఇండియా మనకు తెలియదు అనుకుందాం, పక్క జిల్లాకి వెళ్ళిపోండి. ఇప్పుడు మీరు కృష్ణా జిల్లా అంటున్నారు, లేదంటే గోదావరి జిల్లా అంటున్నారు, గుడివాడ అంటున్నారు, కాబట్టి కృష్ణా జిల్లా. సో కాబట్టి మీరు వెళ్ళిపోండి, గోదావరి జిల్లాకి వెళ్ళిపోండి, లేదా ఉత్తరాంధ్రకి వెళ్ళిపోండి, లేదా రాయలసీమ ప్రాంతానికి వెళ్ళండి. ఎవడొద్దన్నాడు? సో దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఆత్మహత్య దేనికి కూడా పరిష్కారం కాదు. ఈ న్యూస్ చూసిన తర్వాత నాకు చాలా బాధ వేసింది. ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావట్లేదు. సమాజం ఉంది, మీకు ఏదైనా కష్టం వస్తే, హెల్త్ ఇష్యూస్ ఉంటే, లేదంటే మనం ఇంకా వరస్ట్ సిచ్యువేషన్లో ఉన్నామని అనుకుంటే చాలామంది ఉంటారు. ఫేస్బుక్లో పోస్ట్ పెట్టండి, మీ దగ్గరికి వస్తారు, కలుస్తారు, మీతో మీట్ అవుతారు, మీకు ఒక భరోసాని ఇస్తారు. ఆర్థిక పరంగా చెప్పకపోయినా మీకు ఏదో ఒక సజెషన్ ఇస్తాడు. సో మీరు ఇలాంటి వర్స్ట్ సిచ్యువేషన్లో తీసుకునేటువంటి నిర్ణయాలు బయట నుంచి చూసేటటువంటి వ్యక్తులకి డిఫరెంట్గా ఉంటుంది ఆస్పెక్ట్ అనేది. మీరు ఆ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి మీ బ్రెయిన్ మొత్తం కూడా దాంట్లో నిండిపోయి ఉంటుంది. కానీ బయట నుంచి చూసేవాడికి సమస్యను ఈజీగా పరిష్కారం చేయగలుగుతారు. అందుకే ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలంటే మానసిక నిపుణుల దగ్గరికి వెళ్ళమంటారు. ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే వాళ్ళు చూసేటటువంటి కోణం వేరుగా ఉంటుంది. మీకున్నటువంటి ఆర్థిక సమస్య వేరైతే వాళ్ళు చూసే కోణం వేరుగా ఉంటుంది. ఏమవుతుంది? ఊరికి వెళ్ళిపోతే ఏమవుతుంది? ఎవడని కొడతాడా, తిడతాడా? సో పొరుగు, బొకడా ఇలాంటివి మీరు పెట్టుకున్నారనుకోండి, ఎక్కడికి ముందుకు వెళ్ళలేరు. పొరుగు అనేవి మనం పెట్టుకుంటే మనం ముందుకు వెళ్ళలేము. దయచేసి ఈ పొరుగును పక్కకు తీయండి. మనం సంపాదించి ఒక స్థాయికి వచ్చి మనం ఒక అధికారంలో ఉంటే ఒకప్పుడు మనం అవమానించినోడే మనకి సలాం కొడతాడు. లేదు, ఒకప్పుడు బాగా బతికి నిజాయితీగా ఉన్నప్పటికీ కూడా మన దగ్గర ఏమీ లేకపోతే, ఆర్థిక పరంగా లేకపోతే, అధికారం పరంగా లేకపోతే చాలా చులకనగా చూస్తాడు. అవి మాత్రం గుర్తించండి. మన ఫ్యామిలీ, మన సమాజం, మనకు నమ్ముకున్నటువంటి వ్యక్తులు, వాళ్ళని అట్లీస్ట్ దేవుడు తీసుకెళ్ళినంత వరకు మనం ఈ భూమి మీద ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుడు తీసుకెళ్ళిపోతాడో ఆ రోజు మనం వెళ్ళిపోదాం. కానీ దయచేసి ఎప్పుడూ కూడా ఆత్మహత్య పరిష్కారం కాదు. మీకు సమస్యలు ఉంటే నేను చెప్పే చాలా మార్గాలు చెప్పిన. చిన్న వ్యాపారాలు చేసుకోవచ్చు, ఊరించి వెళ్ళిపోండి, అక్కడ వేరే వ్యాపారం చేసుకోండి. చేతిలో 10,000 ఉంటే టీ దుకాణం పెట్టవచ్చు. ఒక టీ దుకాణం సాఫ్ట్వేర్ కంపెనీ ఎదురుగా పెట్టుకుంటే ఎంత వస్తుందో తెలుసా? పర్ డే రెవెన్యూ లెక్కలు వేసుకోండి. యూట్యూబ్లో వీడియోలు ఉంటే చూడండి. స్టార్టప్ చిన్న వ్యాపారాలు చేసినా కానీ డబ్బులు చివరికి చెప్తున్నా. ఇంకా ఏది వద్దు, నా లైఫ్ ఎండ్ అనుకుంటే కనుక అడుక్కునే వాళ్ళని చూసి నేర్చుకోండి, బెగ్గర్స్ని చూసి నేర్చుకోండి. వాళ్ళు ఎందుకు చచ్చిపోవట్లేదు, మనం ఎందుకు చచ్చిపోవాలి? ఇంకొక మాట చెప్తా, రోడ్డు మీద చెత్త ఏరుకుని బతికే వాళ్ళని చూడండి. ఆ చెత్త ఏరుకునే వాళ్ళ లైఫ్ని జీవిస్తున్నారు. అర్థం చేసుకోండి. మీరు ఆ స్టేజ్లో లేరు కదా, బెగ్గర్ స్టేజ్లో లేరు, లేదంటే చెత్త అమ్మే స్టేజ్లో లేరు. మీకంటూ ఒక స్కిల్ ఉంది, ఒక పని వచ్చు. ఏమీ రాకపోయినా టీ పెట్టడం నేర్చుకుంటే చాలు, ఈ భూమి మీద మనం ఉన్నంతకాలం గడిపేయచ్చు. ఎలా బ్రో ఇలా చచ్చిపోవడం కరెక్ట్ కాదు. మీ ఫ్యామిలీ చాలా ఎంత సఫర్ అవుతుంది అనుకుంటున్నారు. తల్లిదండ్రులు చూడాల్సిన వయసులో ఇలా చచ్చిపోవడం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. దయచేసి అర్థం చేసుకోండి. కుర్రోళ్ళు అమ్మాయిల కోసం చచ్చిపోతున్నారు, సూసైడ్లు చేసుకుంటున్నారు. కరెక్ట్ కాదు. ఆ అమ్మాయి పోతే ఇంకొక అమ్మాయి వస్తుంది, ఆ లైఫ్ కాకపోతే ఇంకొక అమ్మాయి అవుతుంది. దేవుడు ఎక్కడ ఏదో రాసి ఉంటాడు. దయచేసి ఒక అమ్మాయి కోసం చచ్చిపోయేంత కొంచెం మనస్తత్వాలు పెట్టుకోబాకండి. ఆ అమ్మాయి కాబట్టి ఇంకొక అమ్మాయి వస్తుంది. ఏజ్ని బట్టి మారుతూ ఉంటుంది. 10th క్లాస్లో ఒక అమ్మాయి ఇష్టంగా ఉంటే, ఇంటర్కి వెళ్ళాక ఒక అమ్మాయి, బీటెక్కి వెళ్ళాక ఒక అమ్మాయి, తర్వాత జాబ్కి పోయాక ఒక అమ్మాయి, ఏదో ఒక స్టేజ్లో ఏదో ఒక తగులుతారు. మీకు సరైన సమజోడి తగులుతుంది. దయచేసి అమ్మాయిల విషయంలో కూడా మీరు అవ్వద్దు. కుర్రోళ్ళు అదేవిధంగా అప్పులు చేయకండి. వీలైనంత వరకు అప్పులు చేసినారంటే కనుక రోడ్డుని పడిపోతారు. అప్పులు చేసి ఏదో అందరికి చూపించుకోవాలని చెప్పేసి 5,000 రూపాయల చొక్కా, లేదా 1,000 రూపాయల చొక్కా, లేదంటే 2,000 రూపాయల ప్యాంటు, లేదంటే 10,000 రూపాయలు ఏది వాచ్, ఫ్రాగ్నెన్సెస్లో ఒక 500, 1,000 రూపాయలు అంత అవసరంలా మనకి. నిన్ను నువ్వు ఎప్పుడు చూపించుకోవాలంటే నీ డబ్బు నీతో మాట్లాడాలి. నీ బట్టలు కాదు మాట్లాడాల్సింది, నీ కెపాసిటీ ఏంటనేది, నీ స్ట్రెంగ్త్ అనేది నీ దమ్ము బట్టి మాట్లాడాలి. అంతే తప్ప డబ్బు, బట్టలు ఇవన్నీ ఎప్పుడైతే మీరు ఆర్థికంగా పరిపుష్టి అవుతారో ఆటోమేటిక్గా అన్నీ కూడా స్ట్రీమ్లైన్ అయిపోతాయి. దాని మీద శ్రద్ధ పెట్టండి.
సో ఒక కొటేషన్ కూడా ఉంటుంది అనమాట, వీక్ మ్యాన్ ఎప్పుడు కూడా ఒక అమ్మాయి వెనక పడతాడు, కానీ ఒక స్ట్రాంగ్ మ్యాన్ ఎప్పుడు కూడా తను ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నాడో, ఒక గోల్ ఉంటుందో దాని వెనక పడతాడు. ఒక స్ట్రాంగ్ ఉమెన్ ఏం చేస్తుంది తెలుసా, ఎవడైతే ఒక గోల్ పెట్టుకుని ముందుకెళ్తాడో వాడి వెనకాలే ఉంటుంది. వీక్ మ్యాన్ ఎప్పుడే ఒక మహిళ, ఒక అమ్మాయి వెనక నడుస్తూ ఉంటాడు. దయచేసి ఆ జోలికి వెళ్ళకండి. సత్యబాబు గారు, మీ ఆత్మకి శాంతి చేకూరాలని, మీ కుటుంబానికి ఆ భగవంతుడు మానసిక ప్రశాంతతని కలగజేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నా. అంతకుమించి నేనైతే ఏం చెప్పలేను. మళ్ళీ చెప్తున్నా, లోకల్గా ఉన్నటువంటి లీడర్లు కావచ్చు, క్యాడర్ కావచ్చు, వెళ్ళి వాళ్ళని పరామర్శించి మీ ఇంత ఏదైనా సాయం చేయగలిగితే చేయండి.